మహబూబ్ నగర్లో మాట్లాడిన పచ్చి అబద్ధాలు కావచ్చు. ఒకటే మాట చెప్తే దయచేసి మీరు ఆలోచించేయాలి. నరేంద్ర మోదీ గారు మనను చూసే నకలు కొట్టి ఆయుష్మాన్ భవ అని ప్రోగ్రాం తెచ్చిండు. అది ఆకు అందది పోకకు పొందది. నేను ఆయుష్మాన్ భవ తెస్తే మీ ముఖ్యమంత్రి తీసుకోలేదు. నేను తీసుకోనయా అని చెప్పి ఆయన ముఖమేనే. కారణం ఏంటంటే ఇప్పుడు దొరికే వాళ్ళ దాంట్లో 12 మందికి బంద్ అవుతుంది, 25%కే వస్తుంది. పైసలు కూడా చాలా తక్కువ. మన ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కంటే ఎన్నో రెట్లు గొప్ప పథకం ఉంది. మరి ఎవరన్నా దమ్మున్నోళ్ళు వస్తే నేను జగదీష్ రెడ్డిని పెడతా, ఏ శివరస్తలా మాట్లాడతారో. మీ ఆయుష్మాన్ భారత్ గొప్పదా, మా ఆరోగ్యశ్రీ గొప్పదా? దమ్ముంటే రావాలా. వాటికనే సొల్లు పురాణం. నేను ఆయుష్మాన్ భారత్ పెడతా అన్నా. ఒక్క మాట అడుగుతున్నా దయచేసి, ఊకే 96 రద్దు. 5 ఏళ్ళు అయింది గడిచి. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏం పని జరిగిందండి దేశానికి? మీకు దండం పెడితే మీరు అందరూ ఆలోచించేయాలి. సభలో ఉన్నోళ్ళు కానీ, నా స్పీచ్ టీవీలో వినేటోళ్ళు కానీ, ఏం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. వట్టి మాటలు, గోల్మాల్, గందరగోళం, ఓ డబ్బా గులకరాలే చూపినట్టు లొల్లి లొల్లి. ఏం చేసిండ్రు మోడీ గారు? మీరు రైతులకు ఏమన్నా చేసిండ్రా? దళితులకు ఏమన్నా చేసిండ్రా? గిరిజనులకు ఏమన్నా చేసిండ్రా? ముస్లిం మైనార్టీలకైతే మీరు చేయరు. బీసీల కోసం ఇప్పుడు ఒక మాట మీరు అందరు గమనించాలి దయచేసి. 2 పార్టీలండి. ఇప్పుడు ఏమంటారు ఈయన? నరేంద్ర మోడీ స్లోగన్ ఏంది? కాంగ్రెస్ లేని భారతదేశం చేస్తారట ఆయన. కాంగ్రెస్ వాళ్ళ స్లోగన్ ఏంది? నరేంద్ర మోదీని గద్దె తీస్తాం. ఈయన ఎక్కిన గంతే, ఆయన ఎక్కిన గంతే. దేశంలో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఆమె ఇంకా ప్రియాంక గాంధీ, ఈ గాంధీలు ఒక దిక్కు, ఈ మోదీ ఎంబడి ఆయన ఏంది? ఇప్పుడు ఏం పేరు పెట్టుకుని ఛాయ్ వాళ్ళ పోయింది, ఇప్పుడు చౌకీదార్ వచ్చింది. ఇక చౌకీదారులను తోదిక్కు మైకులు వలుగుతా ఉన్నాయి రోజు దేశంలో. బడుగు బలహీన వర్గాలకు చేస్తాం. నేను ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నా. నేను స్వయంగా ఆయన పేరేంటి? ఆ బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణ ఆయన వెంట పెట్టుకొని పోయి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను, నేను కేంద్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు, అయా అన్ని రాష్ట్రాలలో బీసీల కోసం మంత్రిత్వ శాఖలు ఉన్నవి, మీరు కేంద్రంలో ఎందుకు పెట్టరు? పెట్టలే. ఇందే మాట పెడిచేవారు పెట్టింది ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఆయనకు నేను స్వయంగా చెప్పాను, అయ్యా నువ్వే బీసీ ఉన్నావు, నీ ముల్లేం పోయిందా? ఒక బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టుకున్నాం. పెట్టలే. దేశంలో సగానికి సగం 50% ఉండేటువంటి బీసీల గురించి 2 గవర్నమెంట్లు, 2 పార్టీలు 73 ఏళ్ళు కడితే ఒక పోర్ట్ఫోలియో పెట్టలేదండి, ఒక మంత్రి శాఖ పెట్టలే. ఏం కారణం నాకు అర్థం కాదు. బీసీల మీద ఈ 2 పార్టీలకు ఉన్న ప్రేమనా ఏంది? దీని అనుకున్న మతలవేది? మీ కళ్ళు నెత్తికెక్కినాయా? కనబడతలేదా బీసీలు దేశంలో? ఇవాళ మాటలు మాట్లాడతారు. ఎందుకు పెట్టాలని అడుగుతాను నేను. ఇవాళ ఒక ఏడాది పొద్దుైంది నేను ఈ మాట అడగబట్టి. ఈ పార్టీ చెప్పరు, ఆ పార్టీ చెప్పరు. చెప్తారని ఆశిస్తాం కానీ చెప్పరు. కానీ అడ్డం పొడుగు మాట్లాడతారు. అందుకే నేను దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలి, దేశం కొత్త బాట పట్టాలి, బాధలు తీరాల ప్రజలే అంటే ఈ సన్నాసుల పరిపాలనతో తీరై నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నా. ఏం మాట్లాడతారండి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆయన కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతాడు. ఇంకా లక్ష్మణ్ పాపం పగటి కళలు అంటాడు. నేను నిన్న ఇవాళ పొద్దున లేటెస్ట్గా నాకు పరిచయం ఉన్నటువంటి ఢిల్లీలో అనేక మంది జర్నలిస్టులతో మాట్లాడిన కొత్త సమాచారం ఏంటంటే, తాజా సమాచారం, బీజేపీ ఎన్డీఏ 150 సీట్లు దాటలేదు. ఇయ్యాలంటి మాట నేను చెప్పేది. కాంగ్రెస్ 100 సీట్లు దాటలేదు. మరి ఏం జరగబోతోంది? భారతదేశ పరిపాలన వచ్చే మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతా ఉంది. ప్రాంతీయ పార్టీలే శాసించబోతా ఉన్నాయి. లక్ష్మణ్ మాట్లాడతాడు, కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలేవు అన్నాడు. నిన్ను గెలిపించిన మరి నువ్వేం పీకినావో నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే అన్నగానే లెక్క పెట్టి చెప్పే నువ్వేం పీకినావు? మరి ఏ ప్రజల కోసం ఏం పీకినావు? నువ్వు ఏం బాగు చేసినావు?
ఎవరిని ఉద్ధరించినావు? ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? పచ్చి అబద్ధాలండి. నేను కూడా మీకు మనవి చేస్తా ఉన్నా, నేను యూపీఏ క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తే మీకు తెలుసు. ఈ సర్జికల్ దాడులు అనేటి నేను క్యాబినెట్లో ఉండగా 11 సార్లు జరిగినాయి. అవి బయటికి చెప్పరు. వ్యూహాత్మక దాడులు అవి. వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం, అది జరుగుతూ ఉంటుంది బార్డర్లో. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొట్టు కొడితే 300 మంది చచ్చిపోయినని వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు, చీమ కూడా కావాలిదా, నీతోనేం కాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రచారాల మీద ఓట్లాడుతారా మీరు? ఇదేనా మీ డంబాచారం? ఇదేనా ప్రచారం? ఈ దేశాన్ని నడిపించే పరిస్థితేనా? గవి చూపించి, గా ఫోటోలు చూపించి, ఈ దుర్మార్గాలు చేసి దేశంలో పేదరికం సంగతి ఏంది, ఇంకా ఇతర సమస్యలని వాటి సంగతి ఏంది, అనేక రైతుల సమస్యలని వాటి సంగతి ఏంది, రైతుల గిట్టుబాటు ధరల సంగతి ఏంది, దేశం ఆర్థికం లివరేజ్ కావాలి ఎకానమీ, దాని సంగతి ఏంది, అవి ఎవ్వి మాట్లాడకుండా పొద్దున లేతే ఫేస్బుక్లో దేవులు దేవాలయాలు హిందూ ధర్మం పరిరక్షిస్తాం. మేము కాదా హిందువులం? వీళ్ళు సూడో హిందువులు, అసలు హిందువులం మేము. మీది ఓటు హిందువులు. మొన్న నుంచి నేను చెప్తా ఉన్నా, హిందూ సోదరులకి మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఇవాళ మనం భక్తి ఉన్నోళ్ళం, ధార్మికంగా జీవించే వాళ్ళం, నిజమైన హిందువులం మనం ఉన్నాం కోట్లాదిగా. ఈ దొంగ హిందువులు, హిందుత్వ, ఈ రాజకీయ హిందుత్వ, ఓట్ల కోసం చెప్పే హిందుత్వ, ఇతర మతాలను దెబ్బగొట్టాలన్న హిందుత్వ, అది నిజమైన హిందుత్వ కాదు. దయచేసి ఆ ఒరవడిలో, ఒక హోరులో ప్రజలు కొట్టుకొని పోవద్దు. ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితులలో ఆగమాగం కావద్దని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ఇవాళ మనం ఎన్నో స్కీమ్లలో దేశానికి చాలా ఆదర్శమైనాం. మనం పెట్టే రైతు బంధు దేశంలో ఎక్కడ లేదు. మనం ఇచ్చే రైతు బీమా ఈ దేశంలో ఎక్కడ లేదు. మనం చేపట్టిన మిషన్ భగీరథ ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇట్లా అనేకమైన పథకాలు అద్భుతంగా మనం చేసుకున్నాం. ఇదే పద్ధతిలో ఇవాళ దేశం బాగుపడాలి. 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, ఎందుకు వాడరు? జవాబు లేదు. దమ్ముంటే బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా దీని మీద మాట్లాడండి. మౌలిక విషయాలు పక్కన పెట్టి కేసీఆర్ నీ ముక్కు పెద్దగున్నదని ఒకడు, కేసీఆర్ నీ ముడ్డి వంకరని ఒకడు, ఇదే అవే మాట్లాడేది. నీ భర్తమో ఒకడు, నా భర్తమా? ఎన్నికల తెల్లారి బీజేపీ శంకరగిరి మాన్యాలయ మిస్టర్ లక్ష్మణ్, మీ భర్తం మేం భర్తం, మా భర్తం మీరు కాదు. మీ దొంగతనాలు, మీ డొల్లతనాలు రేపు మేం బయట పెట్టబోతా ఉన్నాం. ఈ దేశం పగ్గాలు ప్రాంతీయ పార్టీలకు రాబోతా ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలే పరిపాలనకు రాబోతా ఉన్నాయి. మీ కాలం చెల్లిపోయింది, మాటలు జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, మీ భర్తాలు పడతారు. ఆ కాలం చెల్లిపోయిందని నేను మనవి చేస్తా ఉన్నా. మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం.